తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాళ నుంచి స్టార్ట్ అయిన విషయం మీకు తెలిసిందే. ఇందులో ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బిఏలో ఇచ్చే ఫామ్ ని ఫిల్ చేయడానికి మీ రిలేటివ్స్, ఇందులో మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ మీ గ్రాండ్ మదర్ ఆర్ మీ గ్రాండ్ ఫాదర్, వీళ్ళలో ఏ ఒక్కరి పేరైనా 2002 లాస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్ లో ఉండడం తప్పనిసరి. లేదంటే మీరు సరైన కారణంతో ఈసీ ఇచ్చే నోటీస్ కి తగిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేను మీకు 5 నిమిషాల్లో మీ మొబైల్లోనే వెతికి తీసే సీక్రెట్ చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీ మొబైల్లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఈసీఐ ఎన్ఈటి అని టైప్ చేస్తే అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన యాప్ ని ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. తర్వాత డైరెక్ట్ గా మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2002 లిస్ట్ లో మీ పేరెంట్స్ ని వెతకాలి. అందుకోసం ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సెర్చ్ చేస్తే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది మీరు సెర్చ్ చేసే పర్సన్ డీటెయిల్స్, పోలింగ్ స్టేషన్ అండ్ పార్ట్ నంబర్ అండ్ సీరియల్ నంబర్ ఇవన్నీ గుర్తుంటే ఇక్కడ వెతకచ్చు. కానీ ఇక్కడ నా మిసెస్ రిలేటివ్స్ ని సెర్చ్ చేస్తున్నా. అప్పట్లో ఆమెకి కేవలం వాళ్ళ నాన్న ఉండే విలేజ్ మాత్రమే తెలుసు. మీకు 2002లో కేవలం ఎక్కడ నివసించేవారో మాత్రమే తెలిస్తే నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మొదటిది ఎట్ ప్రెసెంట్ మీకు మ్యారేజ్ అయిన అమ్మాయిలైతే మీ మ్యారేజ్ కాకముందు మీరు పుట్టి పెరిగిన బర్త్ ప్లేస్ అక్కడే మీ అమ్మా నాన్న ఉండేవారు కాబట్టి ఆ ప్లేస్ ని మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. అలాగే సేమ్ మగవాళ్ళైతే ఎక్కడికి వెళ్లరు కాబట్టి ఒకవేళ వేరే స్టేట్ లో సెలెక్ట్ అయినా సరే 2002లో ఉన్న ప్లేస్ నే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇది మీకు తెలియకుంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ మా మిసెస్ వాళ్ళ రిలేటివ్స్ తెలంగాణలోనే నివసించేవారు కాబట్టి స్టేట్ లో తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ వేరే స్టేట్ లో ఉండి ప్రెసెంట్ మీరు తెలంగాణలో సెటిల్ అయినా సరే 2002లో ఉన్న స్టేట్ నే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. తర్వాత కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇందులో 2002లో మన తెలంగాణ సపరేట్ కాలేదు కాబట్టి అప్పట్లో తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్లు మాత్రమే ఉండేది. ఆ ప్రకారం అప్పట్లో ఉన్న మీ పేరెంట్స్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అసెంబ్లీ నియోజకవర్గం అంటే పైన మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ లో మీ నియోజకవర్గం అప్పట్లో ఏది ఉండేదో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ మేము నిజామాబాద్ లో నివసిస్తున్నాం కానీ మా మిసెస్ అప్పట్లో ఆదిలాబాద్ లో నివసించేది అండ్ లివింగ్ విలేజ్ తిమ్మాపూర్. దీని నియోజకవర్గం అప్పట్లో ముదోల్ ఉండేది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద పోలింగ్ స్టేషన్ నేమ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గం కింద వచ్చే జిల్లాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీ విలేజ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మా మిసెస్ రిలేటివ్స్ ఉండేది తిమ్మాపూర్ విలేజ్. అది ఇందులో సెర్చ్ చేస్తే ఆ విలేజ్ కి సంబంధించిన 2 నేమ్స్ వచ్చాయి. అంతే ఇక్కడ ఓటర్స్ లిస్ట్ ని బట్టి పోలింగ్ కేంద్రాలను విభజిస్తారు. ఒకవేళ తక్కువ ఓటర్స్ ఉంటే ఒకే పోలింగ్ బూత్ ఉంటుంది. ఎక్కువ ఓటర్స్ ఉంటే సేమ్ అదే పేరుపై 2 లేదా అంతకంటే ఎక్కువ సేమ్ నేమ్ తో కనిపిస్తాయి. కానీ బూత్ నంబర్ మాత్రం యూనిక్ గా ఉంటుంది. ఆ విషయం ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ నాకు బూత్ నంబర్ కూడా తెలీదు కాబట్టి 1 by 1 బూత్ ని సెలెక్ట్ చేసుకొని నేమ్ దొరికే వరకు సెట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ బూత్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద వ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ముందు పీడిఎఫ్ లో లిస్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో ఒక్కో లిస్ట్ లో 36 మంది చొప్పున టోటల్ 26 పేజెస్ ఉన్నాయి. ఇందులో మీ రిలేటివ్స్ నేమ్ ని వెతకాలి. ఇలా ఒక్కో పేజ్ లో వెతకాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు పైన 3 డాట్స్ ఉంటాయి, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సెకండ్ ఆప్షన్ ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ఫైండ్ ఇన్ ఫైల్ అని వస్తుంది. ఇందులో మీకు ఈజీగా దొరకాలంటే మొదటి ట్రిక్ అప్పట్లో మీ హౌస్ నంబర్ ఏది ఉండేదో మీ పేరెంట్స్ ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ వారికి తెలియకుంటే మీ ఓల్డ్ గ్యాస్ బుక్ లేదా కరెంట్ బిల్ లేదా వాటర్ బిల్ లేదా ఓల్డ్ హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ పై తప్పకుండా రాసి ఉంటుంది. తెలుసుకొని ఇక్కడ హౌస్ నంబర్ ని కాస్త టైప్ చేయగానే మీ నేమ్ లిస్ట్ లో ఎక్కడున్నా హైలైట్ అయి కనిపిస్తుంది. పక్కన నేమ్ చూసి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఇది గుర్తు లేకుంటే అప్పట్లో మీ రిలేటివ్స్ నేమ్ ఇక్కడ ఇది మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది. ఆ నేమ్ లో పూర్తి పేరు కాకుండా కేవలం పేరు మాత్రమే తెలిసింది టైప్ చేయండి. ఇక్కడ లిస్ట్ తెలుగులో ఉంది కాబట్టి తెలుగు కీబోర్డ్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీరు నేమ్ టైప్ చేస్తున్న కొద్దీ ఆ పేరుపై ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ అవుతూ వస్తుంది. వారి ఇంటి పేరును బట్టి మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఒకవేళ సర్నేమ్ లేకుంటే అప్పట్లో మీకు ఆ విలేజ్ లో మీ ఇంటి దగ్గరున్న చుట్టుపక్కల తెలిసిన వారి పేర్లు వెతకండి. ఈ లిస్ట్ హౌస్ నంబర్ ఆర్డర్ లో డిజైన్ చేశారు కాబట్టి మీ నేమ్ వాళ్ళ ఇంటి దగ్గరే తప్పకుండా కనిపిస్తుంది. ఇలా కనిపించే వరకు నెక్స్ట్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు మా మిసెస్ రిలేటివ్స్ అని అనుకుంటే వీళ్ళ నేమ్స్ దగ్గరే వీళ్ళ అదర్ రిలేటివ్స్ నేమ్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పండి.
ఒకవేళ ఈ లిస్ట్ లో దొరకకుంటే బ్యాక్ కి వచ్చేసి సేమ్ ఇదే నేమ్ తో ఉన్న మరో బూత్ లిస్ట్ ని వెతకండి, తప్పకుండా దొరుకుతుంది. వన్స్ ఇక్కడ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం పేరుని నోట్ చేసుకోండి. అలాగే పక్కన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ ని కూడా నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ ని కూడా నోట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీ రిలేటివ్ ది ఓటర్ ఐడి నంబర్ కనిపిస్తే ఇంకా బెటర్, ఇది కూడా నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ లైన్ మీ రిలేటివ్స్ నేమ్ కనిపించిన రోలో ఈ సీరియల్ నంబర్ ని కూడా నోట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ నే మనం ఎస్ఐఆర్ ఎమ్యునేషన్ ఫామ్ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఫిల్ చేయాలంటే ఈ నంబర్స్ ని బేస్ చేసుకునే మీ రిలేటివ్స్ నేమ్ ఇక్కడ ఫిచ్ అయి వస్తాయి. లేకుంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. వన్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నాక లిస్ట్ ని క్లోజ్ చేయండి. ఇందులో బ్యాక్ కి వచ్చేయండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ని మీరు సింపుల్ గా ఆన్లైన్ లోనే బిఏలో అవసరం లేకుండా ఫిల్ చేయాలంటే ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫిల్ ఎమ్యునేషన్ ఫామ్ ఆన్లైన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి ఫిల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎంత వెతికినా మీ పేరెంట్స్ నేమ్ లిస్ట్ లో కనిపించకపోతే ఏం చేయాలో వీడియో చేశాను, చూసుకోండి. అలాగే లిస్ట్ లో దొరికిన వాళ్ళ డీటెయిల్స్ ని ఆన్లైన్ లో ఎలా సబ్మిట్ చేయాలో సపరేట్ వీడియో చేశాను, చూసి సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి. జై హింద్.